మైనారిటీ సంక్షేమంపై సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. బడ్జెట్లో మైనారిటీలకు కేటాయింపులపై చర్చించారు. ఈ సమావేశానికి ఓవైసీ సోదరులు కూడా హాజరయ్యారు. వారి నుంచి సలహాలు తీసుకున్నారు. కరీంనగర్ జిల్లాలో మంత్రి ఈటెలకు నిరసన సెగలు తగిలాయి. వీణవంక అత్యాచార బాధితురాలని పరామర్శించారు ఆయన. ఈ సందర్భంగా మంత్రి ముందు స్థానికులు ఆందోళనకు దిగారు. వీణవంక సీఐ ఎస్ఐలను సస్పెండ్ చేయాలని రోడ్డుపై బైఠాయించారు. సీఐ ఎస్ఐలపై విచారణ జరిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. వీణవంక ఘటన అమానవీయ చర్య అని, బాధితురాలని ఆదుకుంటామని అన్నారు. నిందితులందరినీ అరెస్టు చేశాం, వారందరికీ తప్పకుండా శిక్ష పడుతుందన్నారు మంత్రి ఈటెల. మరోవైపు దళిత విద్యార్థినిపై గ్యాంగ్ రేప్కు పాల్పడ్డవారని పోలీసులు అరెస్టు చేశారు. ఈ అఘాయిత్యానికి పాల్పడ్డవారిలో 2 మైనర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఎంజీఎం ఆసుపత్రిలో 2 చికిత్స పొందుతున్నందున వారిని అరెస్టు చేయలేదని, వారు డిశ్చార్జ్ అయ్యాక అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తామని తెలిపారు. మరోవైపు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. 3 నిందితులను తీవ్రంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మంత్రి ఆదేశాలతో నిర్భయ కేసు పెట్టిన పోలీసులు తదుపరి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. వీణవంక ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు టీఆర్ఎస్ ఎంపీ కవిత. 3 కఠిన చట్టాల కింద కేసులు పెట్టడం జరిగిందన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు కవిత. 3 అత్యంత స్ట్రింజెంట్గా ఉండేటటువంటి చట్టాల తరఫున కేసెస్ పెట్టడం జరిగింది. ఒకటి నిర్భయ యాక్ట్లో పెట్టారు, ఐటీ యాక్ట్లో పెట్టారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాని తరఫున కూడా కేసు బుక్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ అబ్బాయిలను అరెస్ట్ చేయడంతో పాటు, ఇమీడియట్గా అరెస్ట్ చేయడంతో పాటు ఈ కేసెస్లో స్ట్రిక్ట్గా పనిష్మెంట్ వచ్చేటట్టుగా ప్రభుత్వం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ పోలీస్ రిక్రూట్మెంట్ పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది కాబట్టి మొత్తం కరీంనగర్ జిల్లాలో దాదాపు 5,000 మంది పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక చోట ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. ఇటువంటి సంఘటన రిపీట్ కాకుండా ఖచ్చితంగా పోలీస్ ఫోర్స్ కూడా అలర్ట్గా ఉంటుంది. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందంటూ మండిపడ్డారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నేత మల్లు భట్టి విక్రమార్క. వీణవంక రేపిస్టులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు ఆయన. శ్రీనివాస్ చెర నుంచి తప్పించుకున్న మరో అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు భట్టి విక్రమార్క. మానవ మృగాలుగా మారిన యువత ఈ సమాజంలో ఉందా అనేటువంటి భయం, బాధ కలుగుతాం. మన సమాజం, ప్రభుత్వాలు, పాలకులు మనం అందరం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థలో నిర్వీర్యమై చేసిన చట్టాలపైన అటువంటి భయం కోల్పోయే విధంగా ప్రభుత్వాల నిర్లక్ష్యం కూడా దీనికి కొంత కారణంగానే నేను భావిస్తూ ఉన్నాను. వైసీపీకి మరో ఝలక్. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు టీడీపీలో చేరారు. ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావు, మంత్రి సిద్ధా రాఘవరావు ఆయనను విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. అక్కడ సీఎంతో సమావేశమైన డేవిడ్ రాజు టీడీపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతించారు చంద్రబాబు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరుతున్నట్లు డేవిడ్ రాజు తెలిపారు. మార్చి మొదటి వారంలోపు చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారన్నారు మంత్రి పత్తిపాటి పుల్లారావు. ప్రభుత్వం పనితీరు చూసి నేతలు వస్తున్నారన్నారాయన. జగన్కు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని, అందుకే దొడ్డిదారిన అధికారంలోనికి రావాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు పత్తిపాటి. టచ్లో ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఇమ్మడలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి తోటి. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు వారికి మింగుడు పట్టడం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన, అహంకారం వారికి నచ్చటం లేదు. ఏ విధంగా అందరూ జగన్మోహన్ రెడ్డి లాగానే ఉండరు కదా, ఆయన ఎమ్మటున్నా, ఆయన పార్టీలో ఉన్నా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డితో మింగిల్ కాలేక, అతని భాష వాడికి నచ్చక, అతని అహంకార ధోరణి వారికి నచ్చక ఈరోజు తెలుగుదేశం వైపు చూస్తున్నారు.
ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి దేవినేని ఉమా. నెల్లూరు జిల్లాలో పోలవరం ప్రాజెక్టు యంత్ర సామగ్రికి ఆయన పూజలు చేశారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు ఆయన. పట్టిసీమ పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందన్నారు మంత్రి. మీ అందరి సహకారంతో, మీ అందరి మంచి మనసుతో పోలవరం ప్రాజెక్ట్ 2018కి పూర్తి చేయాలనేదే నారా చంద్రబాబు నాయుడు గారి మహాసంకల్పం. ఆయన జలదీక్ష. అందరినేవా కానీ గాలేరు నగర్ కానీ ఇవి మనం పూర్తి చేసుకున్నట్టయితే 2016 అందరినేవా ఫేజ్ 1, ఫేజ్ 2, గాలేరు నగర్ ఫేజ్ 1 పూర్తి చేయాలనేది. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి. అధికారం చేతిలో ఉండడంతో బెదిరింపులకు దిగుతున్నారని విమర్శించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఖమ్మం కార్పొరేషన్ కాంగ్రెస్కేనని స్పష్టం చేశారు పొంగులేటి. కండక్ట్ చేయాల్సిన అవసరం ఉందని కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఆ దిశలో నియంత్రించాలి అధికార దుర్వినియోగాన్ని. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ కూడా కేవలం కాంగ్రెస్ ఓటు బ్యాంక్ దెబ్బతినడం కొరకు అధికార పార్టీకి వాళ్ళు మేలు చేసే కార్యక్రమంలో భాగంగా కుటుంబ కలహాలతో తాను తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నానన్నారు సినీ నటి స్వాతిరెడ్డి. ఆస్తి గొడవలతో తాను పోలీస్ స్టేషన్కు వెళ్లిన మాట వాస్తవమేనని, ఇప్పుడేమీ లేదని అంటున్న సినీ నటి స్వాతిరెడ్డితో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది నటీమణులు ఉన్నారు. అయితే వాళ్ళలో వివాదాల్లో కూరుకున్న నటీమణులు కూడా ఉన్నారు. అలనాటి అందాల శ్రీదేవితో ప్రారంభించి ఈ నిన్నటి తరం అంజలి వరకు అనేక వివాదాలు ఉన్నారు. ప్రస్తుతం అదే కోకు చెందిన స్వాతి రెడ్డి నటీమణిగా, వర్ధమాన నటీమణిగా సాగిపోతున్న తరుణంలో ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. కుటుంబ సభ్యుల నుంచే తనకు థ్రెట్ ఉందని కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అసలు వివాదం ఏంటి, ఎందుకు థ్రెట్ ఉందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏంటి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మీరు ఇచ్చిన కంప్లైంట్ ఏంటి, మీ మీద ఇచ్చిన కంప్లైంట్ ఏంటి, ఎందుకు జరుగుతుంది వివాదం? ఫస్ట్ నేనైతే ఇవ్వలేదండి, మా మదర్ ఇచ్చారు. నేను ఏదో మనీ తీసుకొని వెళ్ళాను, గోల్డ్ తీసుకొని వెళ్ళాను, ఎవరితోనే వెళ్ళిపోయానని. అంతా ఫాల్స్ అని తెలుసుకున్న తర్వాత పోలీసులే ఇంకా వెళ్ళిపోండి అమ్మ, ప్రాబ్లం ఏం లేదు, అమ్మాయి వచ్చేసింది కదా, నువ్వు ఈ అమ్మాయి ఏది తీసుకెళ్లకుండా నువ్వు ఎవరో వచ్చేసి కంప్లైంట్ ఇచ్చేస్తే ఎవరితో వెళ్ళిపోయిందని, ఆయన ఎవరో కూడా నాకు తెలీదు, అలాంటిది ఆయనతో వెళ్ళిపోయానని కంప్లైంట్ ఇచ్చింది. సో అయిపోయిన తర్వాత వచ్చేసాము. ఇద్దరం మిస్అండర్స్టాండింగ్ మొత్తం అయిపోయింది. క్లోజ్ అనుకున్న టైంలో మళ్ళీ ఈ కేసెస్ అవి ఇవి మొత్తం బ్యాక్ లాగారు. లాగిన తర్వాత బెటర్ టు అవాయిడ్, అంటే కొద్దిగా మా మదర్కి దూరంగా ఉందామని ఇంకా నేను డిసైడ్ అయిపోయాను. నేను కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను సార్. నాకు ఈ కేసులకి దీనికి నాకు అట్లా సంబంధమే లేదు. పుట్టినప్పటి నుంచి నేను హాస్టల్లోనే పెరిగాను. ఇంటర్మీడియట్ దాకా కూడా నేను హాస్టల్లోనే ఉన్నాను, ఫస్ట్ క్లాస్ నుంచి. మా ఫాదర్ ఏదో హార్ట్ అటాక్తో చనిపోయాడని మాత్రం నాకు తెలుసు. ఇట్లా మర్డర్ కేసెస్ ఇవన్నీ నాకు తెలియదు. ఇప్పుడు చూపించేదాకా కూడా నాకు తెలీదు, అవసరం కూడా లేదు. అండ్ ఇప్పుడు మా మదర్కి నేను దూరంగా ఉన్నాను. మా మదర్కి నాకు ఇంకా సంబంధం లేదు. సో నేను హైదరాబాద్ యాజ్ యూజువల్గా వెళ్ళిపోయి ఐ హ్యావ్ టు కంటిన్యూ మై కెరియర్ అని మాత్రమే నేను అనుకుంటున్నాను. అండ్ నాకు పెళ్ళయిందని ఏదేదో అన్నారు. నాకు పెళ్లి చేసుకుంటే నేను ఓపెన్గా చేసుకుంటా, కానీ ఇట్లా ఎందుకు దొంగతనంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అండ్ నాకు ఎవరితో సంబంధాలు లేవు, అఫైర్స్ లేవు, పక్కాగా చెప్తున్నా. అంటే ఎందుకు మీ మదర్తో, అంటే జనరల్గా మదర్ అంటే మీకు గార్డియన్గా ఉంటారు, తర్వాత అంత సంరక్షణగా ఉంటుంటారు. మీ మదర్తో మీకు ఎందుకు వివాదం వచ్చింది? మా మదర్తో వచ్చిందంటే మనీ విషయంలో వచ్చిందండి. అంటే నా మనీ చెక్ బుక్ నేను తీసుకెళ్ళిపోయానని మా మదర్ అనుకున్నారు. అది మళ్ళీ దొరికేసరికి నీ తప్పేం లేదు, వదిలేసే, ఇంకా నేనే తప్పు చేశాను, స్టేషన్ దాకా వెళ్ళేసి నా డబ్బంతా నువ్వు పెట్టేస్తావు, ఎవరికో పెట్టేస్తావు, తినేస్తావు అనుకొని భయం వేసింది నాకు. చివరికి అదంతా ఏం లేదు అని తెలిసాక ఇట్స్ ఓకే, నువ్వు మంచిదానివే అని చెప్పారు మదరే. మరి ఇప్పుడు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఏంటి? మీ మదర్కి దూరంగా ఉండాల్సిన అవసరం ఏమొచ్చు? ఇలాంటివి మళ్ళీ రేపైనా జరగచ్చు కదండి. నా కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఫస్ట్ ఐ నీడ్ ఏ పీస్ఫుల్ మైండ్. ఆ మైండ్ లేకపోతే ఈ స్టేషన్స్ అని అవని ఇవని నాకు ఓపిక లేదు. నా వయసుకి నేను అంత ఇది చేయలేను, అంత పోటీ కూడా పడలేను. స్టేషన్ల దాకా వెళ్ళి అందరితో గొడవలు పడి, ఇంకా నాకు కావాల్సింది కెరీర్ కావాలంటే నేను కొద్దిగా వార్మప్ చేసుకోవాలి, బాడీని అన్నీ చేసుకోవాలి. సో కొద్దిగా మదర్కి దూరంగా ఉంటే ఐ క్యాన్ డూ దాట్. సో అందుకని ఐఎమ్ అవాయిడింగ్. దాని తర్వాత మీ ఫాదర్కి సంబంధించి
ఆయన చనిపోవటం వెనక కూడా ఏదో సీక్రెట్ ఉంది అనే కోణంలో మీరు కామెంట్ చేసినట్లుగా వస్తూ ఉంది. అది ఏంటి? అది సీక్రెట్ అంటే చూపించారు కదా సార్, మా మదర్ ఏదో చేశారని. అవన్నీ నాకు మా మదర్కి అసలు సంబంధం లేదు. నేను ఎప్పుడో చిన్నప్పుడు 4 ఏళ్ల క్రితం జరిగింది, 4 సంవత్సరాల పిల్లనై ఉంటాను, అప్పుడు జరిగింది ఇదంతా. సో అప్పుడు విషయాలు నాకు అసలు గుర్తే లేవు. ఊహ వచ్చినప్పటి నుంచి హాస్టల్లోనే పెరిగాను. దానికి నాకు సంబంధమే లేదు. అది అసలు మా మదర్ చేశారా ఇంకెవరైనా చేశారా అని, మా ఫాదర్ ఏంటి అనేది నాకు అసలు తెలీదు. నాకు ఆ ఆలోచన కూడా తెలుసుకోవాలనే ఆలోచన కూడా ఎప్పుడు రాలేదండి. అంటే ఇంత స్టార్టింగ్ ఏజ్లోనే, అంటే మీ కెరీర్ స్టార్టింగ్ అనుకోవచ్చు, ఈ స్టేజ్లో ఇట్లా వివాదాల్లో చిక్కుకోవటం ఎలా అనిపిస్తుంది? దీని నుంచి బయటపడటానికి ఏం చేస్తారు? నా బ్యాడ్ లక్ అనుకోవాలి. ఇంకా బయటపడడానికంటే నథింగ్ అండి. ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోయి నా వర్క్స్ నేను చూసుకోవాలి. నా టైం బాగుంటే ఐ కెన్ గ్రో అప్, ఆర్ ఎల్స్ ఒక 2-3 ఇయర్స్ తర్వాత ఐ గెట్ మ్యారీడ్, అంతే. అంటే థ్రెట్ ఏమన్నా ఉందా? అంటే నాకు థ్రెట్ ఉంది అని చెప్పని మీరు కంప్లైంట్ ఇచ్చినట్లుగా చెప్తా ఉన్నారు. థ్రెట్ ఉందని నేను కంప్లైంట్ ఇవ్వలేదు సార్. నేను ఒకటే చెప్పాను పోలీసులకి, ఐఎమ్ ఏ మేజర్. సో నేను ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేను. నేను ఎవరితోనో ఫ్రెండ్స్ అని, ఆ ఫ్రెండ్స్ అని, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. పర్టికులర్గా పేర్లు ఎత్తి వాళ్ళ ఫ్యామిలీస్లో గొడవలు పెట్టి మా మదర్ ఇలా చేశారు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది లేకుండా, సో ఐఎమ్ మేజర్, నేను బయటకు వచ్చేస్తున్నాను అని చెప్పేసి మాత్రం పోలీసులకు చెప్పాను. దే టోల్డ్ యూ క్యాన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ అమ్మా, బికాజ్ యూ ఆర్ ఏ మేజర్. సో నువ్వు బయటకు వచ్చేసి ఇండిపెండెంట్గా ఉండొచ్చు, ప్రాబ్లం లేదని చెప్పారు. అంటే మీ మదర్ ఆరోపించేది ఏంటంటే ఎవరో వెనక ఉండి నడిపిస్తూ ఉన్నారు మా అమ్మాయికి, లేదంటే నన్ను వదిలి వెళ్ళే ప్రయత్నం చేయదని అనే కామెంట్లు వినిపిస్తుంది. అసలు నా వెనక అఫైర్స్ అనేవి ఉంటే ఇప్పుడు నేను మా అన్నయ్య దగ్గర ఉండనండి. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఆ టైంలో ఎవరితో అయితే ఫ్రెండ్తో తిరుగుతున్నానో, ఐ మీన్ ఫ్రెండ్స్తో, వాళ్ళ పేర్లు ఎత్తి వాళ్ళ ఫ్యామిలీస్లో ఇది చేసి, ఇవన్నీ అసలు చాలా హెడ్ఏక్. నా వల్ల ఒక ఫ్యామిలీకి నష్టం జరుగుతుండొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఏందో, నాకు అసలు ఎవ్వరూ నాతో మాట్లాడట్లేదు వాళ్ళు ఎవరో కూడా. సో అందుకని నేను వాళ్ళకి నాకు సంబంధం లేదండి, పర్టికులర్గా చెప్తున్నాను. వాళ్ళకి నాకు సంబంధం లేదు. మా అమ్మ చేసింది కేవలం మనీ కోసం. ఆ మనీ ఇప్పుడు మా అమ్మ చేతిలో ఉన్నాయి. సో నాకు మా అమ్మకి ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయింది. సో ఐ క్యాన్ గో బ్యాక్ టు హైదరాబాద్ అండ్ ఐ క్యాన్ స్టే ఇండిపెండెంట్. మనీ మా అమ్మ చేతికి వచ్చాయి కాబట్టి. ఇది మొత్తంగా ఆస్తి కోసమే తన తల్లి తనపై ఆరోపణలు చేస్తూ ఉందని స్వాతిరెడ్డి చెప్తా ఉంది. అయితే తాను ఇటువంటి వివాదాల్లోకి వెళ్ళను, భవిష్యత్తు మీదే తన దృష్టి అంతా ఉంటుందని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్తో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు జిల్లా. బడ్జెట్లో సర్కారు ఏపీపై ఎలాంటి వరాలు కురిపించనుందో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి బడ్జెట్లో రాష్ట్రానికి ఏ స్థాయిలో కేటాయింపులు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏ ప్రతిపాదనలకు కేంద్రం ఓకే చెబుతుంది, ఎన్ని ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది అనే అంశాలు హాట్ టాపిక్గా మారాయి. రాష్ట్రానికి లబ్ధి చేకూరేలా కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తామంటున్న కేంద్ర మంత్రి సుజనా చౌదరితో మా ప్రతినిధి ఆలూరు రమేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మంత్రుల మంత్రాంగం ఫలిస్తుందా, కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఇది జరుగుతున్న చర్చ. దీనిపై మనం కేంద్ర మంత్రి సుజనా చౌదరితో మాట్లాడదాం. సార్ నమస్తే. కేంద్ర బడ్జెట్ పెడుతున్న ప్రతిసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆశగా ఎదురు చూస్తూ ఉంది, ఏ నిధులు కేటాయింపులు దొరుకుతాయి, ఏ ప్రాజెక్టులకి ఎటువంటి కేటాయింపులు ఉంటాయని. రేపు బడ్జెట్ ఉంది, ఎటువంటి ప్రతిపాదనలు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందాయి, బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు ఏ రకంగా ఉంటాయని అనుకుంటున్నారు? ఇప్పుడు నిన్న ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ చూశారు. రైల్వే బడ్జెట్లో మాత్రం సంతృప్తికరంగానే ఉంది మన రాష్ట్రానికి వాళ్ళు ఇచ్చింది, ఎక్సెప్ట్ రైల్వే జోన్. ఆ జోన్ కూడా ఇచ్చుంటే బాగుండేది అనేది ఈరోజు ఉదయం మాకు జరిగిన సమావేశంలో కూడా మెయిన్గా అది డిస్కషన్కి వచ్చింది. అది మాత్రం డిసప్పాయింట్ అయ్యాం. దాని మీద మళ్ళీ ఇప్పుడు ఫాలోఅప్ చేసి ఆ రైల్వే జోన్ కూడా క్లియర్ చేయించాలనేది ఒకటి. ఇకపోతే రేపు పెట్టబోయే రెగ్యులర్ ఫైనాన్షియల్ బడ్జెట్ మీద రాష్ట్రానికంటే అసలు ఈ 14th ఫైనాన్స్ కమిషన్ వచ్చినాక, 42% ఎవల్యూషన్ వచ్చినాక రాష్ట్రానికి ప్రాజెక్ట్స్కి శాంక్షన్ చేయటం అనేది చాలా వరకు పరిమితం అయిపోయినాయి, ఫిక్స్డ్ అయిపోయింది. కానీ మన రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏంటంటే ఈ బైఫర్కేషన్ అవటం మూలాన అనేక యూనివర్సిటీస్ కానివ్వండి, అనేక ఇన్స్టిట్యూషన్స్, ఎయిమ్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఫౌండేషన్ స్టోన్స్ వేసాం. కాబట్టి త్వరలో 2018 లోపల ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేసే విధంగా మనకి కొంచెం అధికంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏంటంటే జనరల్గా లైన్ ఐటెం కింద ఇస్తారు, ఇవన్నిటి కవర్ చేసేసుకొని పెడతామని చెప్పి అన్నారు. ఇవి కాకుండా ఇంకా కొన్ని
మనకి పోర్ట్లకు కానీ వీటన్నిటికి కూడా మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళు మినిస్ట్రీ ద్వారా ఇస్తారు. మెయిన్గా మన డెఫిసిట్ బడ్జెట్ కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ ఈ రెండు ఇంపార్టెంట్. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇప్పుడు ఈ బడ్జెట్లో ఏమి అనౌన్స్ చేస్తారని మేమేమి ఊహించట్లేదు. ఎందుకంటే దానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని ఎలాగైనా అధిగమించి, అది మాత్రం మా హక్కు, ఆంధ్ర ప్రజల యొక్క హక్కు కాబట్టి అది గట్టిగా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కాబట్టి 4 రోజుల తర్వాత అయినా నష్టం రాకుండా చేస్తారని చెప్పి మా నమ్మకం. ప్రత్యేక హోదా స్థాయి రాష్ట్రానికి మేలు చేసే విధంగా నిర్ణయాలు ఉంటాయనే దానికి సంబంధించి కొంత చర్చ నడుస్తూ ఉంది సార్. దేనికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది? మంత్రులు దేనిపై ఈ విషయంలో ఒత్తిడి తెస్తా ఉన్నారు? అంటే మనం ప్రత్యేక హోదానే మీదే ఒత్తిడి తెస్తా ఉన్నాం. కానీ అల్టిమేట్గా రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రానికి ఏది బెనిఫిట్ అవుద్ది అనేది కూడా మనం వేరే చేయవలసిన అవసరం ఉంటుంది. అది చేస్తూ ఉన్నాం. మిగిలిన అన్ని ఇప్పుడు డెఫిసిట్ ఫైనాన్స్ కానీ, బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ కానీ, ఇలాంటివన్నీ కూడా కలిపి క్యాపిటల్కి, ముఖ్యంగా క్యాపిటల్ డెవలప్మెంట్కి కూడా వాళ్ళు ఇస్తామన్నారు. కానీ క్వాంటిఫై చేయలేదు. ఎప్పుడు కూడా బిల్లో క్వాంటిఫికేషన్ అనేది ఉండదు. ఇవి కన్సిడర్ చేస్తూ ఉంటారు. సపోజ్ హైకోర్టు అన్నాం, హైకోర్టు అంటే మీరు తాజ్మహల్ లా కడతామని వాళ్ళు ఊహించరు. కానీ ఇప్పుడు కొత్తది, ఇప్పుడు మనం 21st century క్యాపిటల్, వరల్డ్స్ బెస్ట్ క్యాపిటల్ కడదామని చెప్పి మనం వినూత్నమైన పథకంలో మనం ల్యాండ్ పూలింగ్ అనేది చేసాం. కాబట్టి క్యాపిటల్కి కావాల్సిన డబ్బు అదంతా కూడా నెక్స్ట్ 4 yearsలో ఆర్ 5 yearsలో ఎవ్రీ ఇయర్ ఎంత ఇవ్వాలి అనేది దాని మీద నీతి ఆయోగ్ వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇవన్నీ కలిపి డెఫినెట్గా మార్చిలో మనకి మంచి సపోర్ట్ దొరుకుతుందని నా పర్సనల్ నమ్మకం. కూడా మార్చిలోనే చివరి 2-3 రోజుల్లో అంతా హడావిడిగా జరిగింది, ప్రయత్నాలు చేశారు కేంద్ర మంత్రుల నుంచి. ముఖ్యమంత్రి అంతా సమన్వయంతో చేస్తే గానీ లాస్ట్ మినిట్ మనకి నిధులు రాని పరిస్థితి. ఈసారి ఎలా ఉండబోతుంది? లాస్ట్ మినిట్ వచ్చినాయి కదా నిధులు. సుమారుగా 10,000 కోట్లు అనుకున్నా 8,800 700 వచ్చినాయి. ఇప్పుడు 1 by 1 లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. కానీ మనకి ప్రత్యేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకి మనకేంటంటే 2-3 సంవత్సరాలు ఊతం ఇస్తే, ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న విధి విధానాలు చూస్తూ ఉంటే మన రాష్ట్రం ఎంతో వేగవంతంగా గ్రోత్ ఉంటుందని చెప్పి ఆశాభావం. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా అన్ని రాష్ట్రాలు ఈ విధమైన ఇది ఉండదు. మనం ఎట్లాగైనా వన్ ఆఫ్ ది ఫాస్ట్ గ్రోయింగ్ స్టేట్ కింద వెళ్తున్నాం మనం. సో అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుంది? ప్లస్సే అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి యావరేజ్ చూసినప్పుడు యావరేజ్ మనం 7.5% ఉన్నాం అనుకోండి. మన రాష్ట్రం మూలాన మనం పెంచే ప్రతి ఒక్క % ఈ కంట్రీకి, ఇప్పుడు ఒకవేళ 30 రాష్ట్రాలు ఉంటే 30 రాష్ట్రాలు అంటే 1% అంటే 30 రాష్ట్రాల మీద ఒక 1/3% ఆఫ్ జీడిపి పెరుగుతుంది కదా. నేషనల్ యావరేజ్ కంటే మనం ఎక్కువ, నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ దాని మూలాన నేషనల్ యావరేజ్లో పెరుగుద్ది కదా. కాబట్టి వాళ్ళకి మంచిదే అది. సో అది డెఫినెట్గా వాళ్ళు మనకి ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే ఎప్పుడూ పర్ఫార్మింగ్ స్టేట్స్కి పనిష్మెంట్ ఇవ్వకూడదు అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి థియరీ కూడా. ఆ విధంగా డెఫినెట్గా మిత్రపక్షం బీజేపీ, ఎన్డీఏ దాని ప్రకారం మనకి రావాల్సిన నిధులు డెఫినెట్గా వస్తాయని నా నమ్మకం. రెవెన్యూ డెఫిసిట్ విషయంలో 16,000 కోట్లు ఇయర్ ప్రారంభం అప్పుడు విభజన సమయంలో. కానీ అందులో వచ్చింది ఇప్పటికి 2,500 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇంకా 13,000 కోట్లు పెండింగ్లో ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. ఎన్ని సంవత్సరాల్లో ఇది మనకి పూర్తయ్యే అవకాశం ఉంది? ఆ నిధులంతా రావడం యాక్చువల్గా సిఏజీ ఫైనల్ అప్రూవల్ 15,300 కోట్లకు ఎంతకో వచ్చిందండి. దాంట్లో 2,300 ఇచ్చారు. సుమారుగా మీరు చెప్పిన ఫిగర్ 13,000 కోట్ల దాకా ఉంటుంది. అవి బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ కావాల్సిన ఫండ్స్, క్యాపిటల్ కావాల్సిన ఫండ్స్, ఇవన్నీ కూడా మనం ఒక 4 ఇన్స్టాల్మెంట్స్లో ఇమ్మని 4 yearsలో మొదట ఒక 40% ఇచ్చి తర్వాత మిగిలిన 3 yearsలో 2020 చొప్పున ఇమ్మనమని ఒక ఫార్ములా ఇచ్చాం. దాని మీద వాళ్ళు ఎక్స్పెండిచర్ సెక్రటరీ వాళ్ళందరూ డిస్కస్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ మంత్ విల్ బి వెరీ క్రూషియల్. సార్, పోలవరానికి సంబంధించి ఇప్పటికే 2,300 కోట్ల రూపాయలు రీఎంబర్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ నిధులపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. దాని గురించి ఏమైనా ఈ కొద్ది రోజుల వ్యవధిలో ఏదైనా ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా? డెఫినెట్గా పోలవరం దానికి ఇప్పుడు నిన్న మొన్న కూడా డాక్యుమెంట్స్ ఏదో అడిగారు. ఒక 500-700 crores దాకా రిలీజ్ చేసేటట్లున్నారు ఇమీడియట్గా. అది నేషనల్ ప్రాజెక్టు. 80%లో మన రాష్ట్ర ప్రజలకి మనకు చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ అది. కానీ అది నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళు 100% డబ్బు వాళ్ళు పెట్టాల్సిందే, పెట్టి తీరాల్సిందే. వాళ్ళ ఫైనాన్సెస్, వాళ్ళ క్యాష్ ఫ్లోస్ మూలాన ఇబ్బంది పడుతున్నట్టున్నారు. కానీ అది దేశ ప్రగతికి, ఇప్పుడు ఈ ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్కే అది ప్రతిష్టతో కూడుకున్న ప్రాజెక్ట్ అది. కాబట్టి డెఫినెట్గా దాని నిధులు వాళ్ళు ఇస్తారు, ఇచ్చి తీరాలి. సార్, రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ భవనాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించుకుంటుంది.
రాష్ట్ర ప్రభుత్వమే ఆ నిర్మాణాలు చేపడుతుంది. దానికి సంబంధించి ఇప్పుడు 500 కోట్లు ఇచ్చారు. ఫర్దర్గా డబ్బులు ఇచ్చే పరిస్థితి, నిధులు ఇచ్చే పరిస్థితి ఏమైనా కనిపిస్తా ఉందా? దానికి సంబంధించిన యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వకుండానే నిధులు వచ్చే పరిస్థితి ఉంటుందా? దానికి ఏమైనా టెక్నికల్ ఆర్టికల్స్ ఉన్నాయా? అంటే దానికి ఆల్రెడీ 1000 కోట్లు కూడా రాష్ట్రం గుంటూరు విజయవాడ డ్రైనేజ్ సిస్టమ్స్ కన్నా కూడా క్యాపిటల్ చుట్టుపక్కల కాబట్టి ఇవ్వడం జరిగింది. 500 కోట్లు ఎక్స్క్లూజివ్గా క్యాపిటల్కి ఇచ్చారు. మిగిలిన ఇప్పుడు హైకోర్టు నిర్మాణానికి వాటన్నిటికీ ఇవ్వటం. క్యాపిటల్ అంటే ఇప్పుడు మనకి రోడ్స్ దగ్గర నుంచి చేయాలి. రోడ్స్, సీవేజీ, పార్క్స్, బరియల్ గ్రౌండ్స్, వాటర్, పోర్టబుల్ వాటర్ ఇవన్నీ చేయాలి కాబట్టి యూటిలైజేషన్ సర్టిఫికేట్ అనే దానికి మనకి ఏం పెద్ద టెక్నికల్ ప్రాబ్లం ఏం లేదు దానికి. కానీ టోటల్గా ఎంత ఒప్పుకుంటారు, ఆ ఒప్పుకున్నది కూడా ఒకే రోజు ఖర్చు పెట్టలేం కదా క్యాపిటల్కి, అంచెలంచెలుగా ఇవ్వాలి కాబట్టి అది ఒక అండర్స్టాండింగ్ మార్చిలో డెఫినెట్గా వస్తారని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. ముఖ్యమంత్రి గారు కూడా గట్టిగా దాని మీద చాలా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. కేంద్రానికి సంబంధించి ప్రాజెక్టులు సాధించడంలో కానీ, విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని అమలు చేసే విషయంలో కానీ అనుకున్న స్థాయిలో తెలుగుదేశం ఒత్తిడి చేయలేకపోతుంది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి సాగటం వల్ల కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో అనే విమర్శలు వస్తే వాటికి మీరు వస్తున్న విమర్శలు మీ సమాధానం? అసలు ఒత్తిడి చేయవలసిన అవసరం రాకూడదు. ఒత్తిడి చేయటం కాదు, దానికి ఒక ప్రొసీజర్ ప్రకారం మనకిప్పుడు 69 సంవత్సరాల నుంచి ఇండిపెండెంట్ ఇండియాగా ఉంది. ఒత్తిడి కాదు, పద్ధతి ప్రకారం చేస్తున్నారు. డెఫినెట్గా ఇప్పుడు ఎన్నో సాధించాం. మరి అసలు మన విభజన చట్టంలో లేనివి కూడా సాధించాం. మరి దాని గురించి ఏం ఒత్తిడి చేస్తే వచ్చింది? కేవలం సహకారంతో వచ్చింది అది. కాబట్టి మనం ఒకరికొకరికి సహకరించుకొని నేషనల్ కోఆపరేటివ్ ఫెడరల్ సిస్టంలో ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, సెంట్రల్ గవర్నమెంట్లు, పొలిటికల్ పార్టీలు ఏదైనప్పటికీ కూడా we can achieve the ultimate results by way of discussions, debates and deliberations. అంతేకాని ఆర్గ్యుమెంట్, ఒత్తిడి తీసుకొస్తే వచ్చేది ఏమి ఉండదు. కానీ తెలుగుదేశం పార్టీ వైఖరికి భిన్నమైనటువంటి పరిస్థితి సార్ ఇప్పుడున్నదంతా. వేరే పార్టీ నుంచి నేతలను చేర్చుకునే విషయంలో గతంలో ఈ తరహాగా ఎప్పుడూ వ్యవహరించలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న వాటిపై వస్తున్న విమర్శలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. అంటే గతంలో ఈ తరహా అపోజిషన్ పార్టీలు లేవు కదా, గతంలో ఇట్లా లేదు కదా. పరిస్థితులు, టైమింగ్స్ మారిపోయినాయి. గతంలో వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు పరిస్థితులను బట్టి ఆ కొత్త ఎమ్మెల్యేలు ఇప్పుడే ఫస్ట్ టైం ఎలక్ట్ అయిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే కొంతమంది మరి సీనియర్స్ ఉండొచ్చు, ఇంకా మనం చేయగలిగింది ఏం లేదు అని చెప్పి చేరుతుండొచ్చు. అంతకుమించి నేను దాని మీద ఇంకా ఎక్కువ కామెంట్ చేయలేను. ఓకే, థ్యాంక్ యూ. ఇది సుజనా చౌదరి చెప్తా ఉన్నారు. ఏదైతే రాజకీయ పార్టీలు వచ్చి నేతలు వచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నారు, ఇప్పుడున్న పరిణామాలకు అనుగుణంగా చేరుకుంటున్నాయని మంత్రి చెప్తా ఉన్నారు. విజయవాడ